నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈరోజు మన స్రవంతి గారితో పాటుగా ఓ పవర్ఫుల్ గెస్ట్ ని కూర్చోబెడుతున్నాను. ఒక మంచి టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మంచి అంటే నా ఉద్దేశం ధర్మానికి ఎటువంటి విఘాతం జరిగిన గట్టిగా రెస్పాన్స్ ఇచ్చేటటువంటి ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. వాళ్ళిద్దరితో ఈరోజు మాట్లాడబోతున్నాం. స్రవంతి గారు, మన స్రవంతి గారే, అలాగే సనాతన ట్రావెలర్ ప్రమోద్ కుమార్ గారు. ప్రమోద్ గారు, ప్లీజ్ వెల్కమ్ అండ్ నమస్తే అండి. అక్క, నమస్తే అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా మీతో పాడ్కాస్ట్ కూడా ఉంది, అది నెక్స్ట్ షూట్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక 10-15 నిమిషాలు మాట్లాడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేద్దాం. అయితే ఏం మాట్లాడాలి అనే సంశయం వచ్చినప్పుడు బాబా గారి టాపిక్ వచ్చింది. వై నాట్ బాబా గారితో ఎందుకు మనం మొదలు పెట్టకూడదు అని అనిపించింది. బాబా గారి గురించి స్రవంతి గారితో నేను అనేక వీడియోలు మా ఛానల్లో మేము చెప్పడం జరిగింది. బాబా గారికి దూరం అయినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వాటి గురించి చాలా మేమైతే మాట్లాడుకున్నాం. మీ థాట్ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పండి. బాబాని ఒక ముస్లింగా చిత్రీకరించడం అవ్వచ్చు, సేవ పేరుతో సొల్లు చెప్పే వాళ్ళు చాలా మంది ఆయనని ఎంత నీచంగా వక్రీకరించి ఆయన గురించి మాట్లాడటం, ఒక షకీలా బొమ్మని పెట్టి, బాబా గారి బొమ్మ పెట్టి అసలు అంత హేయంగా ఎలా ఆలోచించాలనిపించింది. అప్పటి నుంచి మేము మాట్లాడుతున్నాం ఇంకా ఈ టాపిక్ గురించి మొత్తుకుంటూనే ఉన్నాం. అయితే వాళ్ళ ఫాలోవర్స్ ఎంత నీచంగా కమెంట్స్ పెడుతున్నారో చూస్తూ ఉంటే చాలా చాలా అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే దానికి ఇంకొక తార్కాణం ఏంటి అంటే, మొన్న గురు పౌర్ణమి రోజు చూస్తే అసలు గురు పౌర్ణమి అంటే బాబా గారి గుళ్ళు ఎలా వెలుగొందేవో మనకు తెలిసిందే. ఎంతో కొంత తగ్గింది అనేది మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? అయితే ఇప్పుడు మీరు షకీలా విషయం అది చెప్పారు కదా, ఫోటో అని. ఇక్కడ మనం చూస్తే అది ఎందుకు పెడుతున్నారు అని అంటే, షిరిడీలో ఎవరైనా సాయిబాబా దగ్గరికి వచ్చినప్పుడు రాధాకృష్ణ మాయ దగ్గరికి పంపించేవాళ్ళు అని చెప్తారు. అయితే తెలుగు సో అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినప్పుడు ఏమైందంటే, అది ఆల్మోస్ట్ 10 పేజెస్ దాకా ఉంటదంట రాధాకృష్ణ మాయ గురించి. మరాఠీ షిరిడి సంస్థానం ఏదైతే అఫీషియల్ గా రిలీజ్ చేసిందో దాంట్లో. అయితే ఈ సంస్థానంలో తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ కి సంబంధించిన టీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, రాధాకృష్ణ మాయ గురించి ఒక పేరాలో ఎండ్ చేసేటప్పటికి దాన్ని కాంట్రవర్సీ చేశారు అన్నట్టు. సో ఇప్పుడు ఏదైతే నాకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటి అని అంటే, రీసెంట్ గా గురు పౌర్ణమి తర్వాత షిరిడి సంస్థానంలో ఎవరైతే ఉన్నారో ఒక చైర్మన్, ఐఏఎస్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడారంట. టీం అందరినీ పిలిపించి కూర్చోబెట్టారంట. ఇంకో ఇట్లా ఉంది, అసలు మరాఠీ లాంగ్వేజ్ లో చాలా ఎక్కువ ఉంది మీ గురించి, ఇది ఇక్కడ చెప్పడం వల్ల హాఫ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ గా రీచ్ అవుతుంది, సో మీరు ఇది కొత్తగా యాడ్ చేయండి అని చెప్పారంట. ఇదేంటి యాడ్ అంటే, వీళ్ళ సొంతంగా యాడ్ చేసింది కాదు, ఆల్రెడీ మరాఠీ భాషలో ఏదైతే ఉందో ఆథెంటిక్ దాన్ని యాడ్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ ప్రింటింగ్ ఆపేశారంట. మేబీ ఈ మంత్ లో రిలీజ్ అవుతాయి కొత్త బుక్స్ అని చెప్పారన్నట్టు. సో రాధాకృష్ణ ఈ విషయం గురించి ఎవరైతే మాట్లాడుతారో ఇది ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాలి, క్లారిటీ అనేది వస్తుంది మరి కొద్ది రోజుల్లోనే. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే, ముస్లిం అని అనుకుందాం. అయితే ఆయన ఏం చేశారు, ఒక దగ్గర ఆయన చెప్తారు, హిందువులు వచ్చి నువ్వు ముస్లింవి అని అన్నారు అనుకోండి. అప్పుడు హిందువులకి ఏం చెప్పేవాళ్ళంట, నా దగ్గరికి వచ్చి నన్ను ముస్లిం అంటున్నావు కాబట్టి ముస్లిం గురువు ఏం చెప్తారు, సుంతి చేయించుకోమని చెప్తారు, నువ్వు సుంతి చేయించుకో అని చెప్పేవాళ్ళంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ హాఫ్ ఇన్ఫర్మేషన్ నే ట్రోల్ చేస్తున్నారు అన్నట్టు పట్టుకొని. దాని నెక్స్ట్ లైన్ లో ఏముంటది, దాన్ని ఎంకరేజ్ చేశారు అనేది. దాని నెక్స్ట్ లైన్ లో ఏముంటదంటే, ఎవరైనా ముస్లిమ్స్ సాయిబాబా దగ్గరికి వచ్చి నువ్వు హిందూ అని అంటే, హిందూ గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పో అది చెప్పేవాళ్ళంట. అయితే నువ్వు వెళ్ళి చౌకమ్మలు ముక్కు పుడిక గుట్టించుకో అని చెప్పేవాళ్ళంట. సో ఇది ఎవరు చెప్పట్లేదు. ఇట్లా ప్రొపగాండా ఒకటి స్టార్ట్ అయింది అన్నట్టు. ముస్లిం అనుకుందాం, నేను ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు నేను మసీద్కి వెళ్తానా, గుడికి వెళ్తానా ముస్లిం అయినప్పుడు? మసీద్కి వెళ్తారు. కానీ సాయిబాబా ఏం చేశారు, షిరిడీకి వచ్చినప్పుడు అక్కడ గ్రామదేవత ఒకటి ఉంటారు కదా, ఖండోబా అని. ఊరవతల పొలిమేరులో ఖండోబా ఉంటే ఖండోబా గుడికి వెళ్ళి నించుంటారు. అప్పటికి కనుక పేరు లేదు, ఎవరే పేరు పెట్టి పిలిస్తే పలికేవాడు. సో ఫకీర్ అన్న పలికేవాడు, ఇంకేదన్నా పలికేవాడు. అక్కడ కూర్చున్న మహల్సాపతి అనే అయ్యగారు ఎవరైతే గుడిలో ఉంటారో, కబీర్ దాస్ దోహలు చదువుతూ ఉంటారంట. ఇతను రావడం చూసి ఆవో సాయి అని అంటాడంట. అంతే, సాయే, బాబా కూడా అనలేదు, ఆవో సాయి అంటారు. ఈసాని రివర్స్ పలికారు అనేది కూడా ఒకటి చెప్తుంటారు. మరి వటపత్ర సాయి ఉంటది, వటపత్ర షాయి ఉంటది, షాయి అంటారు. చాగంటి గారు దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్పారని అంటే, ఉర్దూ మూల మదషాయి అని చెప్పారు అన్నట్టు. సాయిబాబా గురించి ప్రవచనం ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. దానికి ఏం చెప్తారంటే, పైన కింద అటు ఇటు అన్నిటిన వ్యాపించిపోయి ఉన్నవాన్ని షాయి అని అంటాము అన్నారు. సో ఇప్పుడు మన భాషలో సో అలా తీసుకోవట్లేదు ఎవరు. థింగ్ ఏమైందంటే, ఇప్పుడు మనం ఇక్కడ విష్ణు అంటాం,
ఇంకొక స్టేట్ కి వెళ్ళినప్పుడు బిష్ణు అంటారు. అవును, విష్ణు అంటారు. షాయి కాస్త సాయి అయ్యింది. Hmm. ఇది చాగంటి గానే చెప్పిన వర్షన్. Right. సో మన ప్రవచనకర్తలు ఎక్కడి నుంచి మనం రామాయణం నేర్చుకుంటున్నామో Hmm. ఈ ప్రవచనకర్తలు అందరికీ గురువు అని భావించే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా సాయి ఆయన గురించి కూడా మాట్లాడారు. సాయిబాబా గురించి చెప్పారు, టెంబే స్వామి గురించి చెప్పారు. టెంబే స్వామికి సాయిబాబాకి ఉండే కనెక్షన్ ఏంటో చెప్పారు. Right. ఎవరు తీసుకోవట్లేదు. Right. జనాలకు ఏమైందంటే శాస్త్రం కాదు, Hmm. సోషల్ మీడియాలో ఎవడో హేటర్ క్రియేట్ చేస్తే వాడు ఒపీనియన్ మైండ్ లో క్యారీ చేసుకొని దాన్ని గొర్రెల్లాగా ఫాలో చేయడమే. ఇది చేయాలి. అసలు ఏమైనా ఉందా, దానికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఉందా వీళ్ళు మాట్లాడే మాటల్లో? ఒకవేళ వాళ్ళే మాట్లాడింది కరెక్ట్ అని మనం ఎట్లా నమ్మేస్తాం? మనం కూడా ఒకసారి చదువుదా అనే సెన్స్ లేదు. చదవాలంటే మరి 400 పేజీలు ఎవరు చదువుతారు? అంత ఓపిక లేదు, అంత ఇన్స్టెంట్ మ్యాగీ జీవితాలు కదా ఇప్పుడు అన్ని. 2 నిమిషాల్లో వీడియో 2 నిమిషాలు ఉందా, అబ్బా చూసేద్దాం, మనకి బోల్డ్ అంతా తెలుసు అని వాగేద్దాం. ఇదే Exactly. బంధాలు అక్క. So, వాట్ ఈస్ అయితే సాయి అని అక్కడి వరకే వచ్చారు. బాబా ఇంకా యాడ్ అవ్వలేదు. బాబా ఎప్పుడు యాడ్ అయ్యింది అని అంటే ఆయన ఇప్పుడు షిరిడీకి వచ్చినప్పుడు ఏదో ఒక గుడిలో ఏదో ఒక ఇక్కడ నుంచి పెట్టుకోండి. సో షిరిడీకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక దగ్గర ఉండాలి కదా. పాడుబడ్డ మసీద్ లో ఉన్నారు. ఎవడు కొత్త వాడిని ఎవడు రానివ్వడు, ఎవరు ఎంకరేజ్ చేయడు రావడానికి. పాడుబడ్డ మసీద్ లో ఉన్నారు. మసీద్ కి ఎలాంటి పేరు పెడతారు? ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం పేరు పెట్టారు ద్వారకామయ్య ఎందుకు పెడతారు కదా. అక్కడ దాకా ఆగాడా, మసీద్ ఎదురుగా తులసి కోట పెట్టాడు. అక్కడతో ఆగాడా, మసీద్ లో నిత్యాగ్నిహోత్రం పెట్టారు. నిత్యాగ్నిహోత్రం అంటే ఎవరు పెడతారు? బ్రాహ్మణుడో క్షత్రియుడో నిత్యాగ్నిహోత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళు పెడతారు. రామాయణంలో రాముడు నిత్యాగ్నిహోత్రుడు అని చెప్తారు. మహాభారతంలో తీసుకుంటే ధృతరాష్ట్రుడు వీళ్ళు నిత్యాగ్నిహోత్రం పెడతారు. అని చనిపోయింది కూడా అగ్నిహోత్రంలో నుంచి వచ్చిన అగ్నితోనే. సో ఇక్కడ బ్రాహ్మణుడు అనాలా, క్షత్రియుడు అనాలా, ముస్లిం అనాలా, హిందూ అన్నామా? లేవు. ఆయన ఏం చేశారంటే ముస్లిమా హిందూ చెప్పకుండా ప్యారలల్ గా లైఫ్ లీడ్ చేశారు అన్నట్టు. ఎందుకంటే నా పర్సనల్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నా వల్ల సొసైటీకి ప్రాబ్లం రాకపోతే చాలా అని అనుకున్నారు. సమైక్యంగా ఉండాలి అనే పరిస్థితుల్లోనే అప్పటి ప్రజలు ఉన్నారు. డెఫినెట్ గా హిందూ ముస్లిం గొడవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇలా కొట్టుకు చావకండి అని చెప్పడానికి కూడా దత్తావతారాలు రావడానికి అనేక రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది అనుకోవచ్చు. మీరు ఒక్కసారి ఒక చిన్న గ్యాప్ ఇస్తే అక్క వాగ్దాటి, మామూలు వాగ్దాటి కాదు. బై ది వే నేను మీకు పెద్ద ఫ్యాన్ ని, చాలా పెద్ద ఫ్యాన్ ని. పాడ్కాస్ట్ లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అక్క సాయి గురించి ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అక్క సాయి గురించి చెప్తూ ఉన్నప్పుడు బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయ్యో ఇలా మాట్లాడుతున్నారు, ఆయనకు దూరం అవుతున్నారు. కొన్ని కోట్లాది మంది అని చెప్పటంలో అతిశయక్తి లేదు. ఆయన చూపించిన తండ్రి లాగా మనల్ని కాపాడినటువంటి వైనం అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇలా మారిపోవటం, ఎవరేం చెప్పినా ఆ స్టెబిలిటీ లేకపోవటంని ఎట్లా చూస్తారక్క? అంటే వీళ్ళు ఎవరైతే హేట్రెడ్ అనేది చెప్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ గురువు చెప్పేది కూడా నమ్మరు అన్నమాట. ఓకే, ఎందుకు అని అంటే నేను మొన్న షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా గారిని అన్నాను, బాబా గారు మిమ్మల్ని అంటుంటే నోరు తెరిచి గట్టిగా మాట్లాడాలి అని అంటే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఏం వినాల్సి వస్తుందో అనేది వదిలేసేయండి, నిన్నేమన్నా అంటారేమో అని భయం వేస్తోంది అని. కానీ ఆ రోజు మరి ఎలాంటి ఎనర్జీ నాకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ప్రతి విషయం బాబా గారి గురించి ఏం చెప్పాలి ఏంటి అనేది ప్రతి విషయం నేను చదవడమో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. ముస్లిమా హిందువా కాదు అన్నట్టుగా ఎందుకున్నారు అంటే అప్పుడు బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు, మనలో మనం కొట్టుకు చస్తూ ఉంటే వాళ్ళు ఎదిగిపోతూ ఉన్నారు. సో అలాంటి దెబ్బలాట అనేది ఉండకూడదు, సమైక్యత అనేది ఉండాలి. స్వతంత్రం కోసం సమైక్యత కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవ్వాలి అని చెప్పి ఆయన సమైక్యంగా ఉండాలని ఆ అవతారం దత్తావతారం వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే వీళ్ళెవరూ కూడా నేను అనుకుంటాను, వీళ్ళు చిన్నజీఆర్ స్వామి గారిని నమ్ముతున్నారు కదా, వాళ్లే సమశ్రయనం చేశారు. ఆయన ఇప్పుడు ఎవరినో తీసుకొని వచ్చి సమశ్రయనం చేశారు అని అంటే విష్ణుమూర్తి అంటే ఆయనకి ఎంత ఇష్టమో, అందరూ కూడా చక్కగా అలాంటి ఫాలోవర్స్ అవ్వాలనే కదా ఆయన చేశారు. మరి ఆయన కూడా బాబా గారి గురించి మాట్లాడిన వీడియో నేను నిన్న చూడడం జరిగింది. మహోన్నతమైన వ్యక్తి అని ఘంటాపదంగా చెప్పారు ఆయన. ఒకటే ఒక విషయం ఏం చెప్పారు అని అంటే, ఎక్కడ మనకి వస్తుంది అంటే సాయిబాబా పేరు చెప్పుకుని ఎవరైతే డబ్బులు దండుకుంటారో అక్కడ మనం అలాంటి వాటిని మనము వేలెత్తి చూపించాలి. కానీ బాబా మాత్రం చాలా మహోన్నతమైన వ్యక్తి అని చెప్పారు ఆయన. అంటే ఆయన కూడా రాధాకృష్ణమాయి గురించి తెలియని విషయాలు వీళ్ళు వెలికి తీశారని చెప్పుకోవాలా, లేకపోతే ఎలా అయినా సరే బాబా గారిని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు వ్యక్తిగా చూపించాలి అని చెప్పి చాలా ప్రయాసపడ్డారు. కానీ ఈ ప్రయాస పడడంలో వాళ్ళ గురువుకే వాళ్లే అన్యాయం చేసిన వాళ్ళు అయ్యారు. ఇప్పుడు నేనున్నాను అనుకో, బాబా గారు నాకు చెప్తే నాకు వేదం అని,
ఏదన్నా బాబా నాకు ఇది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే స్ఫురణకి అసలు ఏదో ఒకటి- స్ఫురణకు వస్తుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు, లేకపోతే దానికి సంబంధించిన బుక్ చదువుతూ ఉంటాం, ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటిది మరి వాళ్ళ గురువు గారే బాబా గారు చాలా మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి అది చెప్పినప్పుడు, చిన్న ఛానల్ కి కూడా కాదు, చాలా పెద్ద ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఆయన చెప్పినప్పుడు ఇంకా వీళ్ళు బాబాని ఇంకా కించపరుస్తున్నట్టుగా వీడియోలు తీయడం, క్యారికాచర్లు పెట్టడం, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనకు అర్థమైంది. నిన్నటితో నాకు అర్థమైంది ఏంటంటే, గురువునే పట్టించుకోని వ్యక్తిని మనం ఎందుకు పట్టించుకోవాలి అసలు? మనం పట్టించుకోము, ఆ, డెఫినెట్ గా పట్టించుకోము. అది. కానీ ఒక సామాన్యుడు అంటే ఉమ్. చాలా డెలికేట్ మైండ్ తో ఉండే వాళ్ళు అవును. ఏంటంటే, ఓ ఇదే కరెక్ట్ అని అది వదిలేసి అక్కడికి ఆ. వెళ్ళిపోయి, ఓ వాళ్ళు మళ్ళీ అదేదో చెప్పారు ఇది కరెక్ట్ కాదని మళ్ళీ ఇటు వచ్చేసి ఒక అన్సర్టినిటీ ఉంటుంది అవును. లైఫ్ లో. గురువు కదా? కూడా ఎక్కడో ఒక్కొక్క ప్లేస్ లో నిన్ను పట్టుకుని నువ్వు ఎదురుగుండా వస్తే బాబా గారు ఈ రోజుకి కొత్తగా వచ్చిన వాళ్ళని షిరిడీకి ఎవరైతే వెళ్తారో వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు బాబా గారు, తెలుసా? అట్లా రిసీవ్ చేసుకుని అలా తీసుకెళ్తారు కదా. ఒక్కొక్క మెట్టు ఎక్కిన తర్వాత ఆధ్యాత్మికంగా తిరిగినప్పుడు, మన లైఫ్ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా తిరుగుతుందో ఆయన టెస్ట్ చేస్తాడు పల్పిని, వీళ్ళు నాతో వస్తారా రారా అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఇది ఒక టెస్ట్ గా నేను భావించాను. ఇవన్నీ చదివినప్పుడు 7th వదిలేస్తుందా, లేకపోతే నన్ను పట్టుకుని నా వెంటే నడుస్తుందా అని చెప్పి ఆయన ఏమన్నా క్వశ్చన్ మార్క్ వేసి ఉండొచ్చు. అలాంటి టెస్ట్ జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి లభిస్తుంది. ఇది కాదు, మనమే గెలవాలి, మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ టెస్ట్ లో పాస్ అవ్వాలి అనుకొని బాబా గారిని నమ్ముకుంటూ ఆయన వెనకాల వెళ్ళడమే. ఇంకా బ్యూటిఫుల్. అయితే పాస్టర్స్ కి సంబంధించి కొన్ని వీడియోస్ వస్తుంటాయి కదా, జనాలు కూడా ఎలా ఉన్నారు అంటే ఏదో ఒకటి వీడియో తీసేయాలి, ఏదో ఒకటి సెన్సేషన్ చేసేయాలి, చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, వాడికి బోల్డ్ ఎంత మంచి మంచి కెమెరాలే ఉన్నాయి, ఇమిడిన్ చేసి పెట్టించేసారు, మొత్తం అవైలబుల్ గా ఉంది ప్రతిదీ. అయితే ఈ పాస్టర్స్ ఒకవేళ ఇంటికి వచ్చి మార్చే పరిస్థితి ఉంటుంది కదా, మీరు మతం మారండి అనే వీడియోస్ ఎట్లయితే వైరల్ అవుతున్నాయో, మొన్న ఒక వీడియో చూశాను బిఫోర్ గురు పౌర్ణమి, ఎవరో వచ్చారు సాయిబాబా గుడికి సంబంధించి ఇట్లా నెల్లూరులో. విరాళాలు ఇవ్వండి అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. ఒక ముస్లిం గుడికి మమ్మల్ని ఎందుకు రమ్మంటావు, అసలు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు వెళ్తే వెళ్ళు తుర్కోడు దగ్గరికి, ఇట్లా మాట్లాడే వీడియో చూసి నిజంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు జనాలు అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమనిపించింది అయితే అండి వీడియో సింపుల్. చూసి? ఇప్పుడు గురు పౌర్ణమి విషయం తీసుకుందాం. గురు పౌర్ణమి ఎవరు? వ్యాసుడి గురించి. వ్యాస భగవానుడు ఆవిర్భవించారు. అందరు ఏమంటున్నారు, సాయిబాబా గుడిలో సెలబ్రేట్ చేయడం వల్ల వ్యాసుని మర్చిపోయేట్టు చేస్తున్నారు అన్నారు. జనాలు ఎప్పుడో దేవుని మర్చిపోయారు. ఎట్లా అంటే, మనం ఇయర్ మొత్తంలో రామనవమి, కృష్ణాష్టమి తప్ప నరసింహస్వామి జయంతి, వామన జయంతి, దత్త జయంతి, గీతా జయంతి ఏది ఎవరికి గుర్తులేదు. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఒక గోవుని సంరక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసిన పరశురాముడి జయంతి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. రామనవమికి ర్యాలీ తీస్తాం, కానీ ఇప్పుడు గోవుని కాపాడాలన్న వాళ్ళు పరశురాముడి జయంతి రోజు తీస్తే ర్యాలీ, అసలు గోవుని ఎందుకు కాపాడాలో తెలుస్తుంది. అది ఎవరికి తెలియదు, వచ్చిపోతుంది. ఈడు ఆఫీస్ లో ఉంటాడు, ఎక్కడో వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తాడు, దాన్ని స్టేటస్ లో పోస్ట్ చేసినప్పుడు అరే ఇది పరశురాముడి జయంతి అని తెలుస్తుంది. ఒకవేళ మేము మా ఛానల్లో మేము వీడియోస్ చేసినా వాటికి ఏమి రీచ్ ఏ ఉండదు, అంతే. ఎందుకంటే ఏదో చెప్తున్నారు అంతే. సో ఇక్కడ ఈ అవతారాలని విష్ణుమూర్తివి దశావతారాలు, 22 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ప్రయోజనం కోసం వచ్చినాయి, మనకి లైఫ్ ఎలా లీడ్ అని చెప్పినవి. ఈ అన్నిటి గురించి రాసింది వ్యాసుడు. ఉన్న ఒక్క పురాణాన్ని 18గా డివైడ్ చేశారు, ఉన్న ఒక్క వేదాన్ని 4గా డివైడ్ చేశారు. 4 వేదాలు ఉన్నాక మళ్ళీ పంచమ వేదమైన మహాభారతం ఇచ్చారు. ఉపనయన సంస్కారం లేకుంటే వేదం ఎందుకు మీకు నేర్పియరని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి పంచమ వేదమైన మహాభారతం ఎందరికి వచ్చి ఫస్ట్ శ్లోకం ఎవరికైనా వచ్చి ఎవరికి రాదు. సో ఇక్కడ ఇన్ని విష్ణుమూర్తికి సంబంధించిన రాసినప్పుడు వీళ్ళ గురించి మనకు తెలియదు. ఈయన గురించి రాసిన వ్యాసుని ఎంతమంది గుర్తు పెట్టుకుంటారు? సో ఇక్కడ సరే, ఆ రోజు వ్యాస పౌర్ణమని అనుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని ఎంతమంది చెప్పుకున్నారు ఆ మంత్రాన్ని? విష్ణుమూర్తి అవతారాల గురించి చెప్పని వాళ్ళు వ్యాసుడి గురించి పిల్లలకి ఎలా చెప్తారని మనం అనుకుంటున్నాం. వ్యాసుని ఎప్పుడో మర్చిపోయారు, విష్ణుమూర్తి అవతారాలని మర్చిపోయారు. సెలబ్రేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చే హాలిడేలు 2 ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని గుర్తు పెట్టుకున్నారు. సో అంతే తప్ప ఇక్కడ సాయిబాబా గుడి వల్ల ఇంకొక మంచి ఏం జరిగిందంటే, అట్లీస్ట్ వీళ్ళకి వ్యాస పౌర్ణమి అంటే ఒకటి వస్తుంది ఆషాఢ మాసంలో అని నాకు తెలుసు. అక్కడ వరకు మనం యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ థింగ్, సాయిబాబా గుడిలు ఎక్కువైపోతున్నాయని వీళ్ళు బాధపడుతూ ఉంటారు హిందువులు. దీనికి ఆన్సర్ ఏంటంటే సాయిబాబా సచ్చరిత్రలోనే ఉంటది. ఇప్పుడు ఏదైతే షిరిడీలో గుడి ఉందో దాన్ని బూటీవాడ అంటాం. నాగ్పూర్ నుంచి ఒక బూటీ అనే అతను రిచ్ కిడ్, నేను ఒక గుడి కట్టాలని అనుకుంటాడు. అయితే ద్వారకామైలు ఈయన కూర్చున్నప్పుడు పక్కనున్న జాగా చూపెట్టి ఇక్కడ గుడి కట్టు అని చెప్తారు. ఎవరికి? పండరిపూర్ విఠలుడికి. నాకు కట్టు అని చెప్పరు. అది చరిత్రలో చాలా క్లియర్ గా కృష్ణుడికే కట్టు అని అంటారు.
అయితే జనాలు ఏం చేస్తారంటే అంత అయిపోయాక గుడి కట్టడం అంత అయిపోయాక విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు సాయిబాబా సమాధి చెందేటప్పటికి వీళ్ళేమనుకుంటారు, ఈ నెలలోనే మనం పండరిపూర్ విఠలుని చూసుకున్నాం కాబట్టి ఈయనకే గుడి కట్టమన్నారేమో, అందుకే కరెక్ట్ టైంలో ఈయన దేహం వదిలేసారేమో అనుకొని గురువు చెప్పింది పక్కన పెట్టి వీళ్ళకి నచ్చిన ఒక థాట్ తో సాయిబాబా సమాధి తీసుకొని అక్కడ పెట్టారు. అది కాకుండా అక్కడ గనక పండరిపూర్ విఠలుడి విగ్రహం ఒకటి పెట్టి సాయిబాబా సమాధి, సాయిబాబా చెప్పినట్టు నా సమాధి ఇక్కడ పెట్టి పక్కన ఒక కాషాయం జెండా పచ్చ జెండా పెట్టమని చెప్పారు. అట్లా గనక చేసి ఉంటే ఇప్పుడు ఆ క్షేత్రానికి షిరిడి సాయిబాబా గుడి అని రాకపోయేది. షిరిడి సాయిబాబా ఆ పండర్పూర్ విఠల ఆలయం అని ఏదో ఒక పేరు వచ్చేది. కృష్ణాలయంలానే ఉండేది. వచ్చేది. అంతే. సో ఇక్కడ తప్పెవరు చేశారు? సాయిబాబా చేయలేదు. ఆయన ఏం చెప్పారు? ఆయన ఎక్కడన్నా ఆయన ఉన్న ఊర్లో తప్ప షిరిడి పొలిమేర దాటి బయటికి పోయిన చరిత్ర మనకు కనబడదు. పోయి బాయిలోకి వెళ్ళి లేండి వనంలోకి నీళ్లు తెచ్చి పోసేవాళ్ళు తప్ప ఆయన పొలిమేర దాటినట్టు ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఆయన చెప్పని దానికి ఆయనను మనం తిట్టడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన దానికి మనం తిడితే తప్పు. ఎక్కడ మనం ఆయనని యాక్సెప్ట్ చేయొద్దు అని అంటే ఒకసారి దాసగన్నుకు హేమాడు పందుకు అనుకుంటా అలా యజమాని అని ఒక వారం రోజులు సప్తాహం చేయమని చెప్తారు. ఇట్లాంటివి ఉంటే మనకి ఇప్పుడు హిందూ ముస్లిం అనేది ఎక్కువ అయిపోయింది. చిన్నప్పుడు హిందువుల్లో ఫ్రెండ్స్ లేరా? అందరు ఉన్నారు కదా, అందరింటికి పోయి అన్ని తినేవాళ్ళం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో ఈ హేటెడ్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది సోషల్ మీడియా వల్ల. దాని వల్ల ఇక్కడ కూడా దాన్ని దాన్ని ఇక్కడ కూడా ఆపాదించడం ట్రై చేస్తారు అన్నట్టు. సో సాయిబాబా ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, జనాలు దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లారని కూడా చూసుకోవాలి. సో ఆయన చెప్పినట్టు అక్కడ మాత్రం విఠలుడి విగ్రహం పెట్టి సమాధి పక్కన ఎక్కడైనా పెట్టుంటే సాయిబాబా ఇప్పుడు ఎవడికి తెలియకపోయేది. ఆ విఠలుడి గుడికి పోయేవాడు కూడా ఏమనుకునేవాడు, సమాధిని మొక్కే పద్ధతి మన దాంట్లో లేదు కాబట్టి నేను అక్కడికి పోనది ముస్లిం సమాధి అనుకునేవాడు. సమాధిని పూజించే పద్ధతి మనలో లేదు అని అంటే మరి ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఏమయ్యారు కదా? ఇప్పుడు రామానుజాచార్య ఉన్నారు, 1000 years నుంచి ఆ దేహాన్ని కాపాడుకుంటూ దానికి పూజలు చేసుకుంటూ వస్తున్నారు. సరే సాయిబాబా ముస్లిం అనుకుందాం, మనం దూరం పెట్టేయాలి. మరి రామానుజాచార్య చరిత్రకి లింక్ అయి ఉన్న బీబీ నాచియార్ ఎవరు? వాళ్ళ తండ్రి మన మంచి పనులు చేసి గుడిలు స్థాపించాడా? గుడిలు ఊళ్ళగొట్టి ఉన్న విగ్రహాలని లాక్కొని వెళ్ళి పగలగొట్టి ఇంట్లో పెట్టుకున్నాడు. అలాంటి ఆయన కూతుర్ని తెచ్చి వెంకటేశ్వర స్వామి భార్య చేశారు. కానీ నా తండ్రి ఎవరు, నా అమ్మ ఎవరు సాయిబాబా ఎప్పుడు చెప్పనప్పుడు ఆయనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పిండరి జాతి వాడని కొత్త స్టోరీ ఒకటి వెళ్ళారు. కొత్త పేరు కూడా పెట్టారు ఆయనకి, చాందమియా, సైఫుద్దీన్ అని. సో ఇప్పుడు ముస్లిమ్స్ అనుకుందాం, వాళ్ళు ముస్లిమ్స్ అని అంటున్నారు కదా. సో అల్లా ఏం ఖురాన్ ప్రకారం ఏముంటది, అల్లా పంపించిన చివరి ప్రవక్తలో ప్రాఫిట్ లాస్ట్, ఆయన తర్వాత ఎవడు వచ్చినా ఫాలో అవ్వద్దని ఉంటది. దర్గా కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి ఇస్లాంలో యాక్సెప్ట్ చేయరు. మరి అన్నప్పుడు సాయిబాబాని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు? చేయడానికి లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేశారు అని అంటే వాళ్ళకి అల్లాకి అగేన్స్ట్ గా పోతున్నట్టు, ఇస్లాంకి అగేన్స్ట్ గా పోతున్నట్టు. సో దట్ వాళ్ళు కాఫీర్లు అవుతారు. ఇక్కడ మనం సాయిబాబాని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు కొందరు వైష్ణవులు ఉంటారు, శివాలయం కనిపిస్తే గుడ్డన్నం పెట్టుకొని పోతారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన సొసైటీలోని హిందువుల్లోనే బతుకుతున్నప్పుడు ముస్లిం అని మనం ఏదైతే సాయిబాబాకి అంటున్నామో, ఆయన గుడి అని పోతాం తప్ప దర్గా అని పోము, చర్చ్ అని పోము. సో ఆ గుడి నుంచి పోయేటప్పుడు మన హిందువులు ఏం చేస్తారంటే అటువైపు చూడరు, అదేదో పాపం దాక్తుంది అన్నట్టు. అలాంటప్పుడు ఈ సాయిబాబా గుడిలు ఎక్కడ ఉంటాయి? అన్ని హిందువుల ఇళ్ళ మధ్యలో ఉంటాయి. అక్కడికి ఎవడైనా ఒక ముస్లిం వచ్చి నమాజ్ చేశాడు, వీళ్ళకి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. రేపు థ్రెట్ ఎవరికి, ఈ రోజు ఒక్కడు వచ్చాడు, రేపు 2 వస్తారు, 3 వస్తారు. రోడ్డు మీద నమాజ్ చేస్తే ఆపలేని మనము సాయిబాబా గుడి ముస్లింది కాబట్టి, సాయిబాబా ముస్లిం కాబట్టి అక్కడ నమాజ్ చేసుకుంటే తప్పైందని మన హిందువులే అన్నారు అనుకోండి, ఆ సొసైటీ ఏమవుతుంది అక్కడ ఉండే హిందువులకి? అది ప్రాబ్లం. సో మనం ఇప్పుడు మనకి ఇంకో ఆప్షన్ లేదు, ఓన్ చేసుకోవడానికి. నీకు నచ్చకపోయినా ఓన్ చేసుకోవాలి, దాన్ని మన పద్ధతిలోకి ఎలా మార్చుకోవాలి, ఎంత దూరం దేనికి ఉండాలనేది మనం చూసుకోవాలి. హిందూయిజం లో ఉన్న చాలా చాలా బ్యూటీ ఏంటంటే ప్రతి దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలం. అవును, అడాప్ట్ చేసుకుని దానిలో ఉన్న మంచిని చూడగలం. మన అవును. బ్రాటప్ అది, అవును. మంచిని మాత్రమే చూస్తాము. మరి ఎక్కడికి పోతోందో, ఎంత విషతుల్యం అవుతోందో ప్రతి ఒక్కరి మెదళ్ళు అనేది, ఎంత బ్రెయిన్ వాషింగ్ అనేది యూట్యూబ్ వేదికగా ఎలా చేస్తున్నారు అనేది చూస్తే భయానకంగా అనిపిస్తుంది. అవును. వాటి నుంచి డెఫినెట్ గా బయటపడాలి అక్క. మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. పౌర్ణిమ ఇక్కడ ఎలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ అక్కడ నేను షిరిడీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. చాలా మంది, ఎక్కువ మంది వచ్చారట క్రితం సంవత్సరము. ఈ కోవిడ్ నుంచి కొంచెం తగ్గినా కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం చాలా మంది వచ్చారని చెప్పారు. నిన్నగాక మొన్న కూడా రికార్డు స్థాయిలో బాబా గారి హుండీలో డబ్బు చేరుకుందని చెప్పారు. అలాగే ఇంకొక అపవాదం ఉంది ట్రస్ట్ మీద, ఏంటి అని అంటే డబ్బులన్నీ వేరే వాళ్ళ హజ్ యాత్రలకు వెళ్తున్నాయని. అదంతా చాలా శుద్ధ తప్పు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు
ఉంటుందన్నమాట. శ్వేతపత్రం అంటారు చూసావా, అలానే రిలీజ్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏంటి అని చెప్పి. మీరు ఆ క్యూ కాంప్లెక్స్లు కానీ అవి కానీ చూస్తే మనకి ఎప్పుడు కూడా అర్థమవుతూ ఉంటుంది. అలాగే నిరంతరంగా అసలు అన్నదానం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీరు ఆ సోలార్ ప్యానెల్స్ అవన్నీ చూస్తే కనుక గిన్నీస్ బుక్ రికార్డులు కూడా ఎక్కడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నమ్మద్దు అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఇక మాట్లాడే వాళ్ళైతే మాట్లాడతారు. మొన్న పాస్టర్ అజయ్ అని ఉన్నారు కదా, అతను చెప్తున్నాడు శివుడు తండ్రి ఉన్నాడు, శివుడికి తండ్రి ఉన్నాడు, ఒరే నాయనా. శివుడికి తండ్రి ఉంటా. మరి నీ గురించి మాట్లాడాలంటే అందరికీ తండ్రి. నీకేం చెప్పాలి? ఏంటన్నారు? శివుడి గురించి వదిలేయి. మరి నువ్వేం ఫాలో అవుతున్నావో వాళ్ళ తండ్రి ఎవరంటే నువ్వు చెప్పగలుగుతావు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మనలో మనం దెబ్బలాడుకొని భగవంతుడిని క్వశ్చన్ చేసే లెవెల్కి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే సాయిబాబా గుడిలో కొన్ని నెగిటివ్ అంటే తప్పులు కూడా జరుగుతున్నాయి శాస్త్ర విరుద్ధంగా. నంది పెట్టారు, నందికి సాయిబాబాకి సంబంధం లేదు. దత్తాత్రేయ పాదుకలు కూడా ఉంటాయి అని ఆ అంటున్నారు. ఆయన శివుణ్ణి దత్తావతారంలోకి కూడా ఆయన కాళ్ళ ఆయన కింద దత్తావతారం అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. జనాలు ఆపాదించారు. ఎందుకు అని అంటే ఆయన దత్తాత్రేయ స్వామి 2 అవతారాలు మనం మెయిన్ గా చెప్తాం. దత్తావతారాలు శ్రీపాద ఎప్పుడు శ్రీవల్లభ. దత్తావతారం అని చెప్పుకోరు. శ్రీపాదులు కూడా శ్రీపాద ఒప్పుకోరు. శ్రీవల్లభ. ఎప్పుడు అదే చెప్పారు. చెప్పారు. ఒక్క శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే నేను దత్తావతారాన్ని అని చెప్పారు. ఎందుకంటే పిఠాపురంలో ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. ఇగో ఇలాంటి తెలివైన వాళ్ళందరూ ఉన్నారు అనమాట అక్కడ. దానికి అర్థమైందా? ప్రామాణికము టెంబే స్వామి ఇచ్చారు అన్నట్టు. ఉమ్. టెంబే స్వామి చరిత్రలో ఉంటది శ్రీపాద శ్రీవల్లభ ఎక్కడ పుట్టారు అని ఆయన వచ్చాకే అక్కడ టెంబే స్వామి కూడా ఎంత చెప్పారండి షిరిడి సాయినాథుడి గురించి, బోల్డ్ అంత చెప్పారు. దాన్ని అథెంటికేషన్ గా మనం ఒకవేళ తీసుకుంటే దీన్ని కూడా తీసుకోవాలి. టెంబే స్వామి గురించి చరిత్ర చదివితే గనక ఆయన ఎవరైనా ముస్లిమ్స్ వస్తే వాళ్ళ కల్మాని కూర్చోబెట్టి మీ దాంట్లో ఇది ఉంది ఈ కల్మా చదువు అని చెప్పి చదివించేవారట. ఇంకొకటి ఇప్పుడు సాయిబాబా చరిత్రలోనే మనకు ఉంటది. ముస్లిం అనుకుందాం. ముస్లిం అయినప్పుడు అతను నేను ఆత్మని శరీరాన్ని కాదని చెప్పడు. కానీ సాయిబాబా ఏం చెప్పారు? 3 రోజులు సమాధికి వెళ్ళారని మళ్ళీ బయటకు వచ్చారని చెప్పారు కదా. అప్పుడు శ్యామ అడుగుతాడు, ఏమైంది సాయిబాబా ఎక్కడికి వెళ్ళావు? మాకు మస్తు భయం అయింది, నువ్వు ఇంకా మాకు ఉండవేమో అనిపించింది అంటే, ఇలా అడిగావు బాగుంది శ్యామ, చెప్తా విను అని చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని. నేను అల్లా దగ్గరికి పోయినప్పుడు నాకు అల్లా ఏం చెప్పారనంటే, కొద్ది కాలం క్రితం నా శిష్యుడైన గదాధరుడు నాలో ఐక్యం చెందాడు, కాబట్టి అతను చేయాల్సిన పని నువ్వు నీ స్థానంలో ఉండి చేయమని చెప్పారు. సో నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్ళు అని. అయితే సాయిబాబా మళ్ళీ రిటర్న్ వచ్చినా అని చెప్తారు శ్యామకి. అయితే ఇక్కడ మనం ఆలోచిద్దాం ఒక్కొక్క పాయింట్. నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అన్నాడు. ఏ ముస్లిం కూడా నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన హిందువులు అంటున్నట్టు ఆయన ముస్లిం అయినప్పుడు అల్లా దగ్గర పోయింది అనుకుందాం. కానీ అల్లా ఏం చెప్పారు? గదాధరుడి గురించి చెప్పారు. ఈ గదాధరుడు ఎవరు? రామకృష్ణ పరమహంస. అప్పట్లో ఇంకా మనకి ఫోన్ లైన్స్ కూడా లేవు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయినాక 1857 లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అవుతే 7 years తర్వాత సాయిబాబా షిరిడికి వచ్చారు. ఇది జరిగింది 1896 లోనే సంథింగ్ ఏ టైంలో జరిగింది. 3 రోజులు సమాధికి వెళ్ళడం. సో ఇక్కడ చూడండి మీరు, గదాధరుడు అల్లా దగ్గరికి ఎందుకు పోతాడు? ఈ గదాధరుడు ఎవరు? రామకృష్ణ పరమహంస. పోతే కాళీమాత దగ్గరికి పోవాలి. అల్లా దగ్గరికి ఎందుకు పోయాడు? ఇక్కడ ఆయన ఎప్పుడు ప్యారలల్ గా బిహేవ్ చేశారు తప్ప ఒకరిని చెడగొడుతూ ఇది చేయలేదు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఎవరిదైనా సన్యాసం తీసుకున్నాక సన్యాసాశ్రమ నామమే గుర్తుంటది. రామానుజాచార్యది గాని శృంగేరి పీఠాధిపతులది గాని ఎవరిదైనా పూర్వనామం ఎవరికి గుర్తుండదు. కానీ గదాధరుడు అని ఎలా చెప్పారు? అది రామకృష్ణ పరమహంస పూర్వాశ్రమ నామం గదాధర్ చట్టోపాధ్యాయ్. ఇదొకటి. ఈయన చనిపోయేటప్పుడు 9 సిక్కలు ఉంటే 9 కాయిన్స్ లక్ష్మీ షిందేకి ఇచ్చి నవవిధ భక్తులకి ఇది చిహ్నం అని చెప్తారు. ఇప్పటికీ ఆ కాయిన్స్ అక్కడ ఉన్నాయి. సో నవవిధ భక్తులు నమాజ్ చేసేవాడు ఎందుకు ఫాలో అవుతాడు? ఉండదు. ఇట్లాంటివి చాలా రిఫరెన్సెస్ మనకు ఉన్నాయి. మనం ఎక్కడెక్కడ కొన్నిటిని ఇగ్నోర్ చేయాలి అని అంటే, నందిని పెట్టారు. నందికి సాయిబాబాకి సంబంధం లేదు శాస్త్రపరంగా. దీన్ని మనం ఇగ్నోర్ చేయాలి. అది సాయి తప్పు కాదు. అది ఆయన తప్పు ఆయన మీద నెపం పెడితే కుదరదు. సో నేను ఆయన కిందకి ఏం చెప్పా, ఆయన ఎక్కడ గుడి కట్టమని చెప్పలేదు. జనాలు చేసిన తప్పు మనోళ్ళు ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో అదొకటి. ఓం సాయిరామ్ అని ఆయన ఉన్నప్పుడు అన్నారో లేదో తెలియదు. మనం గురు స్వరూపానికి ఓం యాడ్ చేయం శాస్త్రపరంగా. సాయి గాయత్రి అన్నారు. గాయత్రి మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే, ఏ ఉచ్చారణలో మనం చెప్తే, ఏ ఉచ్చారణలో గురువు చెప్తే అదే ఉచ్చారణలో శిష్యుడు చెప్తే ఒక్క సెకండ్ కి 10 lakh సౌండ్ వేవ్ క్రియేట్ అవుతాయి. సంథింగ్ ఒక లెక్క చెప్తారు గాయత్రి మంత్రానికి. అలా ఉండే ప్రతి అక్షరం బీజాక్షరం. అలాంటి బీజాక్షర మంత్రాన్ని సాయి గాయత్రి అని మార్చారు. కొన్ని వీటిని మనం ఇగ్నోర్ చేయాలి. ఎందుకనంటే వాటి వల్ల మంత్రోపదేశం అనేది ఉపనయన సంస్కారం ఎవరైతే మనకి చేస్తారో ఆ గురువు మనకి చెప్పాలి. ఆ మంత్రం మాత్రమే మనం చెప్పాలి, ఇంకో మంత్రం మనం చెప్పొద్దు. గాయత్రి మంత్రం కూడా 24 బీజాక్షరాలు ఉంటే 24 లక్షల సార్లు చెప్పాకే వాడు దానికి అర్హుడు అవుతాడు, అంటే వాడికి సిద్ధిస్తుంది. అప్పటి వరకు అనుష్ఠానంలోనే ఉంటాడు, జపం చేయడం ఇదంతా. వాళ్ళ గురువుతో తిరుగుతూ ఉంటాడు. ఇది ప్రాసెస్ అన్నట్టు. సో ఇట్లాంటివి మనం
కొన్ని ఇగ్నోర్ చేయాలి. సాయి సత్యవ్రతం అని ఒకటి ఉంటది. ఇట్లాంటి మనకి శాస్త్రంలో లేదు. ఎందుకంటే అక్కలకోట మహారాజు ఉన్నారు సాయిబాబా కన్నా ముందు, మాణిక్ ప్రభు ఉన్నారు, వాళ్ళకి ఇట్లాంటివన్నీ లేవు. సో దీన్ని జనాలు యాడ్ చేశారు. జనాలని మనం తిట్టాలి, ఆయనని మనం తిట్టొద్దు. ఎందుకు అని అంటే ఆయన ఎక్కడ ఎవరిని చెడగొట్టినట్టు లేదు. సరే భగవద్గీత చదివాడా అని అంటారు. మరి నానా చందోర్కర్ సాయిబాబా దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు సహస్రనామం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని ఈ శ్లోకం చెప్పినప్పుడు పరి అనే వర్డ్ కి అసలు అర్థమే లేదని చెప్పి నానా అంటే సాయిబాబా చెప్తారు దానికి. ఇప్పుడు మీరు ఒక శ్లోకం చెప్పారు, నేను వెంటనే ఒక శ్లోకం చెప్పగలుగుతానా? లేదు. ఎంత జ్ఞానం కావాలి, ఎంత ధ్యానం కావాలి. సో అది ఆయన దగ్గర ఉంది. మరి బాలగంగాధర్ తిలక్ వచ్చినప్పుడు రామాయణం చదవమన్నారు, ఇవి పట్టుకొని ఎవడు ట్రోల్ చేయడు. అల్లామాలిక్ అల్లామాలిక్ అంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ హిందువులు ఒక దగ్గర ఐకమత్యంగా బతుకుతున్నప్పుడు ఇద్దరిని ఏకం చేయాలని అంటే ముస్లిమ్స్ కి ముస్లిం లాగా బిహేవ్ చేయాలి, హిందువుల దగ్గర హిందువుల లాగా బిహేవ్ చేయాలి. అందుకే రామనవమి అక్కడ వచ్చిన రోజు ఏం చేశారు, సాయంత్రం పూట చందనోత్సవం, పొద్దున రామనవమి చేశారు. అలా కాకుండా ముస్లిం కాబట్టి నేను చందనోత్సవమే చేస్తా అని చెప్పలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే సీమోల్లంఘనం అని సాయిబాబా చరిత్రలో ఉంటుంది. దసరా పండుగ రోజు 1914 జరిగింది ఇది. ఆ సీమోల్లంఘనం అంటే ఏంటిది, వాళ్ళు ఊరు బయటికి పోయి పొలిమేర దాటి బయటికి పోయి లోపలికి వచ్చి పండగ చేసుకోవడం సీమోల్లంఘనం. అక్కడ సాయిబాబా ఏం చెప్పారు, వీళ్ళు ప్రతిసారి చేస్తున్నారు, సాయిబాబా ఎప్పుడు దానికి అగేన్స్ట్ చెప్పలేదు. పోతున్నారు, లోపలికి వస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. మీనింగ్లెస్ పండగ ఇదని ఆయనకు అనిపించి ఏం చేసిన వాళ్ళు పండగ చేసుకొని లోపలికి రాగానే బట్టలన్నీ తీసి దున్నిలో పడేసి ఆ అగ్నిహోత్రం ఇలా వెలుగుతుంటే ఆ వెలుగులో సాయిబాబా రెడ్డికి కనిపిస్తారండి జనాలకి. బట్టలు వేసుకొని సాయిబాబా అన్నారు తప్ప అసలు మీరు ఇలా ఎందుకు చేశారని అనలేదు. అక్కడ ఆయన ఎందుకు చేశారంటే సీమోల్లంఘనము అని అంటే మన దాంట్లో ఏం చెప్తాం, ఈ శరీరం నువ్వు కాదు, ఈ శరీరంలో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు కాదు అని బతకడం మోక్షం. మన శరీరంలోనే మనం ఉండి ఇది మనం కాదు అన్నాడు. అదే కదా అహం బ్రహ్మాస్మి. సీమోల్లంఘనం అంటే అది మీరు మీ శరీరంలోనే ఉండి ఈ శరీరం నీది కాదని గుర్తించంటారు, అది సీమోల్లంఘనం. గానీ పొలిమేర బయటికి పోయి పొలిమేర లోపల రావడం సీమోల్లంఘనం కాదని సాయిబాబా చెప్పారు. మరి ఇక్కడ ఇన్ని హిందువుల్లాగా చెప్పినప్పుడు ఆయన అల్లామాలిక్ అన్న పదం ఒక్కటే ఎందుకు పట్టుకున్నారని అంటే అక్కడ ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని ఇగ్నోర్ చేయొద్దు. కాబట్టి అలా మనకి ప్రాబ్లం అవుతుంది హారతులు వాడుతుండే. కానీ ఆ హారతులన్నీ ఎక్కడివి మీరు చూస్తే పండరిపూర్ విఠలుడి హారతులు, అక్కలకోట మహారాజా హారతులు, మాణిక్ ప్రభు హారతులు, షిరిడి సంస్థానంలో పాడే హారతులు అన్ని పండరిపూర్ విఠలుడి నుంచి తీసుకున్నాయి. గొడవ చేస్తే వాళ్ళు గొడవ చేయాలి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ కి మనకి ఫేమస్ తిరుపతి, మహారాష్ట్రకి ఫేమస్ పండరిపూర్. మరి అలాంటి పండరిపూర్కి పోటీగా షిరిడి తయారైనప్పుడు గొడవ వాళ్ళు చేయాలి. ఇంకా కొంతమంది పీఠాధిపతులు చూసుకుంటే ఇప్పుడు ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి కూడా అగేన్స్ట్ గా మాట్లాడటం ఒకసారి కాదు అనేక మార్లు ఆయనని చాలా నీచంగా మాట్లాడటం చూస్తూ ఉంటాం మనం, వైరల్ అవుతూ ఉంటాయి ఆ వీడియోలను. వాటిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పీఠాధిపతిని ఆదిశంకరాచార్యులు ఎందుకు పెట్టారు 4 పీఠాలని, ధర్మాన్ని కాపాడడానికి, అవైదికం అనేది పెరగకుండా ఉండడానికి, అంటే ఒక కల్ట్ అనేది పెరగకుండా ఉండడానికి. ఆయన ఉన్నప్పుడు 72 అవైదిక మతాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సాయిబాబా షిరిడి వరకే రిస్ట్రిక్టెడ్, ఆయన అక్కడికే ఫిక్స్ అయ్యారు. కానీ జనాలు ఆయనని బయటికి తీసుకొని వచ్చి పిచ్చి పిచ్చి చేసేసారు. ఇప్పుడు అది ఒక అవైదిక మతం ఇంకొకటి స్టార్ట్ అయింది. ఎట్లా అయిందంటే అయ్యప్ప స్వామి విగ్రహం పైన పెట్టి కింద 18 మెట్లు పెట్టినట్టు సాయిబాబా విగ్రహం పెట్టి కింద 18 మెట్లు పెడుతున్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు నవగ్రహ సాయిబాబా అని, శనిదేవుడు సాయిబాబా, సూర్యుడు సాయిబాబా, మూన్ సాయిబాబా ఇలా ఉంటది అన్నట్టు. ఈ మనకి శాస్త్రానికి అగేన్స్టే కదా. సో వీటి గురించి ఆయన చెప్పారు అన్నట్టు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే రైట్ ఆయనకు ఉంది, ధర్మాన్ని కాపాడే బాధ్యత ఆయనకి ఇచ్చారు, ఆ పీఠం మీద ఉన్నారు కాబట్టి. సో ఇలాంటివి పెరిగితే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆయన అగేన్స్ట్ గా మాట్లాడారు. దీని సెకండ్ వర్షన్ మనం తీసుకుంటే మోడీ గెలిచిన 20 days కి స్టేట్మెంట్ ఇచ్చారు సాయిబాబా మీద. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అప్పటికే ఆయనకి 80 years ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, మోడీ గెలిచాక 20 days కి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా జనాలు చూసుకోవాలి. ఇప్పటికీ చాలా మందికి తెలియదు, మీరు కావాలంటే డేట్స్ చూసుకోండి. వాళ్ళు ఏం చేశారంటే పైన 3 పీఠాలు మేము మోడీకి అగేన్స్ట్ గా క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పారు. వారణాసి నుంచి 2014లో May 2 కి స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు అప్పటికి 80 ఏళ్ళు వచ్చేసినాయి, నా శిష్యులు 2 వస్తారు క్యాంపెయినింగ్ అని చెప్పారు. ఓకే, బాగుంది. May 13th 14th ఎలక్షన్స్ ఉండే, 20 or 21st ఎప్పుడో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోవడం ఇవన్నీ జరిగాయి. June 14th June 12th ఈయన స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎలాంటి స్టేట్మెంట్, సాయిబాబా భక్తులందరూ హర్ట్ అయ్యేటట్టు. 108 years నుంచి ఫాలో అవుతున్నప్పుడు, సారీ అప్పటికి 96 years సాయిబాబా సమాధి చెంది. ఇంత ఫాలో అవుతున్నప్పుడు మనం అలా స్టేట్మెంట్ ఇచ్చే బదులు ఆదిశంకరాచార్య లాగా వెళ్ళి డిబేట్ పెట్టుకొని మీరు అవైదికం మేము వైదికం, సో మేము ప్రూవ్ చేస్తే జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ అలా వేయకుండా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి జనాలు చాలా అగేన్స్ట్ అయిపోయారు. ఇప్పటికే స్టేట్మెంట్ ఏమైనా ఉందండి, సాయిబాబా ముస్లిం, ఆయన మీరు పూజించొద్దు సంథింగ్ అని ఇట్లా చెప్పారండి. కానీ ఇలా చెప్పకుండా ఆదిశంకరాచార్య పీఠం మీద ఉన్నారు కాబట్టి ఆదిశంకరాచార్య చేసిన విధానంలో షిరిడీని పిలిచి
ఒక డిబేట్ పెట్టి ఓడిచ్చేసి ఉంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది, మనం ఏది ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఫాలో అయ్యేది తెలిసేది. ఇది ఆయన చేయలేదు. తర్వాత వచ్చిన శిష్యులు ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు. సో మనకి ఇక్కడ ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఛానల్లో చెప్పడం, అంతకుముందు వరకు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే సాయిబాబా మీద ఇంటర్వ్యూస్ నేను ఎప్పుడు ఇవ్వలేదు. సో చెప్పే సందర్భం కూడా రాలేదు. సో ఇక్కడ మనం హిందువులని డివైడ్ చేయడానికి ఎందుకు వాడుకుంటున్నారు, ఒకప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడారు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి బిలీఫ్ అనేది జనాలకు వెళ్ళింది అనుకోండి, జనాలు ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే దైవభక్తితో వెళ్ళట్లేదు, రిజల్ట్ బేస్డ్ వెళ్తున్నారు. నాకు అక్కడికి వెళ్తే నాకు రిజల్ట్ వస్తుంది, దైవభక్తి పోయింది, దేవుని దగ్గరికి వెళ్ళేది బిజినెస్ చేయడానికి, కోరిక నెరవేరటమే ముఖ్యం. అందుకే ఇప్పుడు ఏంటంటే తొందరగా ఎవడు వరాలు ఇస్తే వాడి దగ్గరికి పోతున్నారు. సో తాంత్రిక్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఇంట్లోకి తాంత్రిక్ వచ్చింది, ఇంతకుముందు తాంత్రిక్ లేదు. సో జనాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శంకరాచార్య చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి, ఆయన మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి. సరే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత మనం ఏం చేయాలి. 6 years నుంచి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు, షిరిడి సంస్థ తిరుపతి లాగా అయిపోయింది. దీన్ని మనం స్లోగా అరికట్టాలంటే ఏం చేయాలి, ఇది చెప్పలేదు, డైరెక్ట్ స్టేట్మెంట్ అనుకున్నారు. సో ఆ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఇది కూడా జనాలకి తెలియదు కాబట్టి ఒకసారి జనాలు కూడా నేను చెప్పిన డేట్స్ అని చూసుకుంటే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. వాళ్ళనే కాదక్క, చాలా మంది కూడా డైల్యూట్ చేయాలి ఆయన అన్నట్టుగా కొంచెం హిందువుల్లో ఆ వ్యతిరేకత లేకపోతే ఆ చీలిపోవటం అనేది ఎప్పుడైతే వస్తుందో ఎంతో కొంత లబ్ధి అనేది ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ లో చాలా మంది ఉన్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఎప్పుడైనా కూడా ఎవరో ఏదో చెప్తే మనము దానికి అంటే మంచి అనేది అందరు చెప్పినప్పుడు వినాలి. నువ్వు ఇది కరెక్ట్ చేస్తున్నావా, రాంగ్ చేస్తున్నావా? ఇప్పుడు బాబా గారిని పూజించడమే అనుకో, అసలు నిజంగా చెప్పాలి అని అంటే దత్తావతారాన్ని పూజించడం అనేది మనం మర్చిపోయాం. అసలు తెలుగు వాళ్ళమైతే అసలు దత్తాత్రేయుడమ్మో చాలా నిష్టగా ఆయనకి నిష్టగా ఉండి ఓడతాడు నిన్ను. నెల రోజులు ఉండకపోని గురువారం ఒక్కరోజు నిష్టగా ఉండిపోని తప్పేముంది? అమ్మమ్మో అసలు చేయకూడదు, అసలు ముట్టుకోకూడదు, చేయకూడదు. అలా గురువు సాంప్రదాయం అనేది మనం మర్చిపోయినప్పుడు మళ్ళీ మనకి గుర్తు చేసింది సాయిబాబాని. అవునా కాదా? ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళి అవతారాలు ఏంటి, నాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే కాలేజ్ డేస్ లో చదువుకున్నప్పుడు కూడా నా మనసులో ఆ ప్రేరణ కలిగించారు, ఆ స్ఫురణ కలిగించారు బాబా గారు అని చెప్పి. అంటే ఎంతమందికి మీరు చూస్తే గనక మాస్టర్ ఈకే గారి గురించి కానీ, మాస్టర్ భరద్వాజ్ గారి గురించి కానీ, పాకలపాటి గురువు గారి గురించి కానీ, ఇట్లా చివటమమ్మ గురించి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవధూతని పరిచయం చేస్తూ వచ్చారనమాట. ఇవన్నీ ఎందుకు, గురు సాంప్రదాయంలోకి వెళ్తే మనము మన కర్మ పరిపక్వం అవ్వాలి అంటే ఒక గురువు గురించి తెలుసుకొని వాళ్ళ చరిత్ర చదివితే కర్మ పరిపక్వం అవుతుంది. నిన్ననే స్టార్ట్ చేశాను నేను మాణిక్య ప్రభు గారి గురించి. మీరు చూస్తే గనక మన మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి గురించి ఎవరు చెప్పింది అనేది వినాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చినప్పుడు నేను కూడా ఓవర్లుక్ చేశాను ఆయన గురించి. ఫేస్బుక్ లో వచ్చినప్పుడు మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి గురించి చాలా మంది ఉంటారులే, చాలా మంది ఏదో చెప్తారులే అన్నట్టుగా ఓవర్లుక్ చేశాను నేను. కానీ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కటి కూడా అసలు ఫేస్బుక్ లో ఆయన గురించి రాలేదు తెలుసా. అప్పుడు నేను అనుకున్న దండం పెట్టుకొని, స్వామి నీ గురించి తెలియనప్పుడేమో చాలా వచ్చాయి, తెలుసుకోవాలి అని లేనప్పుడు ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకో స్ఫురణకు వచ్చింది, ఇప్పుడు నువ్వు ఏంటి నాకు చెప్పట్లేదు ఏంటి అసలు అని అంటే ఇమీడియట్ గా వెంటనే ఆయన ఆశ్రమం ఎక్కడుందో మొత్తం అంతా కూడా డీటెయిల్స్ వచ్చాయి అన్నమాట. అంటే ఏంటంటే ఒకళ్ళు చెప్పింది వినడం కాదు, మనం గురు సాంప్రదాయంలో ఉన్నప్పుడు మన గురువు గురించి మనం నమ్మిన దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే అది ఎంతవరకు నిజము, అసలు మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది మనమే తర్కించుకోవాలి. ఈ విషయంలో మాత్రం మన మీద మనకి పూర్తి నమ్మకం ఉండాలి అని. రైట్, డెఫినెట్లీ. ఏదో గొర్రెల్లాగా వీడేదో చెప్పాడు వాడేదో చెప్పాడు మనం దూరం అయిపోతాం. మన అమ్మమ్మలు కూడా పూజ చేసుకున్నటువంటి విగ్రహాలని కూడా తీసి అవతల పాడేసామని చెప్తూ ఉంటే మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. అరే చెప్తున్నా ఏంటంటే సాయిబాబా గుడిలోకి వెళ్ళి విగ్రహాలు పగలగొట్టడం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. సాయిబాబాకి ఎలాంటి మూలమంత్రం లేదు, కానీ ప్రాణప్రతిష్ఠ అనేది బ్రాహ్మణులే కదా చేస్తున్నారు. సో మనం చాలా మంది ఏమనుకుంటారంటే మనం పూజించేది విగ్రహాన్ని అనుకుంటున్నారు, కానీ అందులో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని మనం పూజిస్తాం. ఏదైతే అంగాంగ వర్ణన చేస్తూ దానికి ఆ కల్పం చెప్తూ పూజ చేసి అందులో ఆ భగవంతుని పెడుతున్నారో దాన్ని మనం పూజిస్తున్నాం. సో గుడిలు పగలగొట్టడం ఇట్లాంటివి చేసే బదులు మీకు నచ్చకపోతే ఒక పని చేయండి ఏంటంటే అక్కడ కాలనీలో సాయిబాబా గుడి ఉండొద్దు అని అనుకుంటే తీసుకుపోయి చెరువులో వదిలిపెట్టేయండి, సెంటర్ లో ఎక్కడైనా
పగలగొట్టడం చేస్తే అది వీళ్ళకి ఘోరమైన పాపం దాక్తది. అది తట్టుకోలేరు కూడా. ఇప్పుడు ఏదో ఆవేశంలో చాలా చేస్తారు, రివర్స్ కొట్టినప్పుడు వేరేలా ఉంటది. ఇంకొకటి కాపాడడానికి ఎవడు రాడు. ఇంకొకటి ఏంటంటే మన సనాతన ధర్మం గురువైభవం అంటాం. నిషిద్ధ గురువుని కూడా గురుస్థానంలోనే పెట్టారు. 5 గురువులు చెప్తారు. వాచక గురువు, సూచక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు, బోధక గురువు ఇలా. సో నిషిద్ధ గురువుని కూడా గురుస్థానంలోనే పెట్టిరు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ పరమ గురువు తర్వాత తీసుకొచ్చింది నిషిద్ధ గురువుని. ఎందుకు అనంటే ఈ గురువు ఏం చెప్పారు, వేదం ప్రామాణికంగా పెట్టుకొని ధర్మాన్ని దీనికి అతిక్రమించకుండా చెప్తారు. నిషిద్ధ గురువు అన్ని ఉల్టా చెప్తారు అన్నట్టు. కానీ ఇది అట్రాక్ట్ అవ్వడానికి బాగుంటది, ఇది అనుష్ఠానం చేయడానికి బాగుంటది. సో ఇది జనాలకి తెలియదు. అక్కడ ఏమవుతుందంటే సాయిబాబా గురించి ఎవడు చదవడు. ఇప్పుడు ఎవరైనా మీరు మాట్లాడండి, సాయిబాబా గురించి ఎవరైనా మాట్లాడమని చెప్పండి, ఒక్కడు కూడా ప్రూఫ్ పెట్టాడు. ప్రూఫ్ పెడితే హిందూ ముస్లిం ఈక్వల్ గా చూపెట్టారని చెప్పాల్సి వస్తుంది. కొన్ని ఉన్నాయి ఇగ్నోర్ చేసేవి, ఏంటివి ముస్లిం అని ఏవైతే అంటారో కొంచెం అవి పక్కన పెట్టి వాళ్ళు ఎట్లాగో వదిలేసి 108 సంవత్సరాలు అయింది మా వాడు కాదని చెప్పి నువ్వు ఓన్ చేసుకోవడానికి ప్రాబ్లం. ఇప్పుడు ఓన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే హిందువులు డివైడ్ అవుతారు. రేపు పొద్దున వీడు సాయిబాబాని నమ్మేవాడు ఉంటాడు, కానీ ఇంట్లో రాముడి విగ్రహం ఉంటది, రాముడి ఫోటోలు ఉంటాయి, కృష్ణుడి ఫోటోలు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాడు ఏమీ ఒక మతం స్టార్ట్ చేసుకొని పోలేదు, వాడిని ఎందుకు దూరం చేయడం అని. అట్లాంటివి కూడా మనం చెప్పాలి జనాలకి. లైక్ ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, నీకు యాక్సెప్ట్ చేయకపోతే దండం పెట్టి లైట్ తీసుకో, అవసరం లేదు. తిట్టే హక్కు ఎవరికీ లేదు. తిడుతూ ఉంటే అలా పొల్యూట్ చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక వీడియో చేస్తే బాగుంటుంది మీ ఇద్దరితో అని ఈ టాపిక్ ని తీయటం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు మళ్ళీ కలిసి ఖచ్చితంగా చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరికి. నమస్తే. నమస్తే.